ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఆ దావీదు ముందు పోస్తూ ఉంటే, ఏమండి, ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి దేవుని కనుగొన్నాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి దేవుని దగ్గర ఆశీర్వదించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి పిలువబడ్డాడు. ఒక గొర్రెలు మేపుకునే వ్యక్తి రాజుగా నియమించబడ్డాడు. కారణం తెలుసా? దేవుని వెదికాడు. దేవుడు సృష్టికర్తను తెలుసుకున్నాడు. దేవుడు ఏం చేశాడో, మానవుని ఎలా చేశాడో అవన్నీ తెలుసుకున్నాడు. చూడండి, ఇక్కడ 14వ వచనం ఒక మాట అంటాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్తో దేవుడిని తెలుసుకున్నాడు. ఆయన కార్యాలు ఎలాగుంటాయి, ఆయన చర్యలు ఎలాగుంటాయి, ఆయన పనులు ఎలాగుంటాయి, అవన్నీ కూడా బాగుగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు మనకు